అంటే మీరు చెప్తున్నట్లుగా మీకు కొంతమంది ఏకలవ్య శిష్యులు ఉన్నారు, మిమ్మల్ని ఫాలో అయ్యే ఆఫీసర్లు ఉన్నారు. అంటే అప్పుడులో ఎవరైనా ఆఫీసర్ తప్పు చేస్తే, నిజంగా తప్పు చేస్తే మీరు కొంచెం సపోర్ట్ చేసేవారు. అంటే పబ్లిక్ కోసం చేస్తున్నాడా, సొసైటీ కోసం చేస్తున్నాడా? సొసైటీ కోసం తప్పు బై మిస్టేక్ చేస్తే మీరు సపోర్ట్ చేసేవారు అని చాలామంది మీ శిష్యులు అవును చెప్పారు. కానీ మీరు ఒక ఇద్దరు ఆఫీసర్ని సస్పెండ్ చేయించారు, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్తో ఉన్నారండి. వాళ్ళిద్దరు ఆఫీసర్లు ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పేర్లు చెప్పాను కానీ ఎందుకు చేయాలంటే వాళ్ళకు నేను సస్పెండ్ చేయకపోతే, అంటే నేను సస్పెండ్ చేయమని నా నిర్ణయం కాదు, అది మీది నుంచి వచ్చేది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ నుంచి వచ్చేది. ఏంటంటే వాళ్ళు కొద్దిగా ఎక్సెస్గా పోయి మిలిటెంట్స్తో కూర్చొని తాగడం, రేపు పోలీస్ స్టేషన్ అటాక్ అయితే ఎట్లా ఉంటుంది? వీళ్ళ ప్రాణాలకు సేఫ్టీ ఏమున్నది? చెప్పిన చాలాసార్లు మీటింగ్లో చెప్పాను, దాదాపు 1 year హెచ్చరించాం మేము. ఒక ఆఫీసర్ ఆ విధంగా ఉండే, ఒక ఆఫీసర్ వచ్చి నుంచి వాడు ప్రొబేషనే డిక్లేర్ కాలేదు, చాలా డబ్బులు వసూలు చేయడం, ఆర్ఎంపీలందరినీ మీటింగ్ పెట్టి బెదిరించి మంత్లీ మామూలు మాట్లాడుకుంటే వారిని ఇచ్చాం, అట్లా జరిగింది. అంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారు ఇద్దరు ఆఫీసర్లు, రవీంద్ర గారు టైంలో వాళ్ళిద్దరు ఎవరండి? పేర్లు నేను చెప్పానండి, అదొకటి అడగొద్దు. అంటే మిలిటెంట్స్తో పెట్టుకున్నారా లేదా వేరే వాళ్ళతో? మిలిటెంట్స్ కొద్దిమంది, ఒక లేడీ ఉందని అట్లా. వాళ్ళిద్దరు సస్పెండ్ అయ్యారా? రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్వీసెస్. డీజీ గారు సీరియస్ తీసుకున్నారు అప్పుడు. ఓకే, అంటే మీరు సొసైటీకి సంబంధించి వాళ్ళు మీ శిష్యులు తప్పు చేస్తే కాపాడారు, కానీ ఇలాగా ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే సపోర్ట్ చేయలేదు. 100% చేయాలి. ఓకే, ఇప్పుడు మీ శిష్యులు చాలామంది చెప్తున్నారు, మాకు అలాంటి ఆఫీసర్ లేరు, సపోర్ట్ మీ సొసైటీకి చేసాం, కానీ మా ఇంత ఇష్యూలో మమ్మల్ని సస్పెండ్ చేసి మా కెరీర్ని ఒక విధంగా స్పాయిల్ చేశారు, ఇటువంటి మమ్మల్ని కాపాడే ఆఫీసర్ లేరు అంటున్నారు, అది కరెక్ట్ అంటారా? నాకు తెలిసిన మటుకు ఇప్పుడున్న ఆఫీసర్లకు గతంలో ఉన్న ఆఫీసర్కి అదే తేడా కనిపిస్తుంది. మంచి వస్తే ఓన్ చేసుకుంటారు, చెడు వస్తే తోసేసే రకాలే కనబడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఇప్పుడు వాళ్ళు చేసేది 5 ఆఫీసర్ సస్పెండ్ అయ్యి వాళ్ళ కెరీర్ స్పాయిల్ చేశారు. అది వాళ్ళ గ్రౌండ్స్ ఎందుకు చేశారో ఏందో నాకైతే తెలియదు. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది అంటే వాళ్ళకి సస్పెండ్ కాకుండా ఇంకేదైనా పనిష్మెంట్ ఇవ్వడము, వార్నింగ్ ఇవ్వడము, ఎందుకు చేశారు ఎంక్వైరీ చేసి వీళ్ళు నిజంగా డబ్బులు సంపాదించినరా, ఇండ్లు ఉన్నాయా, నయంతో పర్సనల్ బెనిఫిట్ ఏమైనా పొందినరా అంటే దాని విషయంలో యాక్షన్ తీసుకుంటే తప్పు లేదు. కానీ నాకు పేపర్ల ద్వారా తెలిసింది ఏంటంటే ఎలాంటి విచారణ లేకుండానే అలిగేషన్స్ వచ్చిన దాని మీద, అంటే లీగల్గా సివిల్ కోడ్ ప్రకారం అలిగేషన్ మీద కూడా సస్పెండ్ చేయొచ్చు, తర్వాత విచారణ తర్వాత ఏం లేదంటే మళ్ళీ చేసుకోవచ్చు, రిక్రూట్ చేసుకోవచ్చు. కానీ అంటే ఇటువంటి ఆఫీసర్ని ఒక మొరాలిటీ దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది కదా సస్పెండ్ చేయడం అనేది. రేపు ఉదయం ఇంకా సీరియస్ ఇష్యూ అయినప్పుడు ఎవరి కోసం చేయాలి అనే క్వశ్చన్ కానీ వస్తే చాలామందికి అది వచ్చిందండి. చాలామంది నా దగ్గర పనిచేసిన ఆఫీసర్లు చాలామంది నాతో ఎక్స్ప్రెస్ చేశారు, ఎందుకు చేయాలి సార్. నేను అప్పుడు కూడా చెప్పాను శ్రీనివాస్కి, ఇక్కడ టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు అది బాగా ఉరుకులా పరిగెత్తుతుంటే నువ్వు శ్రీనివాస్ అప్పటి పరిస్థితి లేదు పోవద్దని కూడా చెప్పాను. ఆ పిల్లాడు వినలేదు. అంటే ఆ శ్రీనివాస్ ఒక్కరు కాకుండా చాలామందికి అంటే ఇప్పుడు మీరు మాట్లాడింది వాళ్ళ గురించి కాబట్టి వాళ్ళ గురించి, తర్వాత మీతో నా దగ్గర పని చేయలేదండి.